2 ముక్కలుగా చేసుకొని ఇదంతా చూసారా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ అనేది పులిహోరకి మంచి రుచినిస్తుంది. అది మర్చిపోవద్దు. అలాగే మనం ఇందాక కరివేపాకు తీసి పెట్టుకున్నాం కదా! స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ముందే వేసేసుకోవద్దు. ఎందుకంటే ఆ కరివేపాకు ఫ్లేవరు మనకి బాగా తెలియాలి. అలాగే అది బాగా డ్రై అయిపోకూడదు. పోపు వేసుకున్న వెంటనే మనం మూత పెట్టేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల పోపంతా కూడా సువాసన గాని, అరోమా అన్నది మనకి రైస్‌కి పడుతుంది. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత చక్కగా కలుపుకోండి. పులిహోర ఎప్పుడూ కూడా వెంటనే తినడం కంటే కూడా 2, 3 గంటలు ఆగిన తర్వాత ఈ పులుసు అంతా కూడా రైస్‌కి పట్టి, పోపు కూడా చక్కగా సువాసన రైస్‌కి పట్టిన తర్వాత మరి 2, 3 గంటలు ఆగిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించాను కదా! కొద్దిగా ఆవాలు, అలాగే మెంతులు నేను పొడి కొట్టుకొని నేను ఆ పొడి అనేది వేసుకున్నాను. దీన్ని ఆవ పెట్టడం అంటారు.